వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ప్రస్తుతం ఫిబ్రవరి 17th ఈరోజు వచ్చేసి దాదాపు ఈ ఫిబ్రవరి 30 వరకు ఈ 1 వీక్ 10 డేస్లో మీరు వేసుకునే వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అంటే మనకు మార్చ్ ఫస్ట్ స్టార్ట్ అయిందంటే టెంపరేచర్ పెరుగుతుంది, ఎండాకాలం వస్తుంది. కొంత ఏవైనా మనం కూరగాయలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వాటి గురించి పూర్తి అవగాహనతో వేసుకోవాల్సి వస్తుంది. ఎండాకాలంలో మనకు త్రిప్స్ కానీ దోమ అటాక్ ఎక్కువగా ఉంటుంది, డిసీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కొంత వాటర్ సమస్య ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల గ్రోత్ కూడా తగ్గుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఫిబ్రవరి 30 లోపు కనుక ఇందులో చెప్పిన ఒక 3 నుండి 4 రకాల కూరగాయలు కనుక వేసుకున్నట్లయితే మీకు తప్పకుండా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఆ 3 నుండి 4 రకాల కూరగాయలు ఏమిటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు అన్నిటికంటే బెస్ట్ ఈ 4 ఫస్ట్ వచ్చేసి కాలీఫ్లవర్. ఈ కాలీఫ్లవర్ అనేది కంపల్సరీగా రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే క్రాప్. సో కాలీఫ్లవర్ అనేది మీరు ఇప్పుడు ఈ 1 వీక్ 10 డేస్లో కనుక నారు దొరికితే వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. లేదు అంటే ఇమీడియట్గా ఈ 2-3 డేస్లో నారు పోసుకొని మీరు మార్చ్ ఫస్ట్ వీక్ వరకు అలా అంటే దాదాపు ఒక 10th ఈ రోజు 17th అంటే 20 డేస్లో నారు అయితే మనకు ఒకవేళ నారు దొరకకపోతే మార్చ్ మీరు ఫస్ట్ వీక్ వరకు కూడా మీరు నారు పోసుకొని నాటుకోవచ్చు. బట్ వీలైనంత వరకు ఈ వారంలో నాటుకుంటే మీకు మంచి బెనిఫిట్ వచ్చే అవకాశం, అంటే మనకు రేట్ ఉంటుంది బట్ ఈల్డింగ్లో కానీ మనకు మంచి అంటే కరెక్ట్గా క్రాప్ రావడము, డిసీజెస్ను కంట్రోల్ చేయడం, ఇవన్నీ మనకు ఫిబ్రవరి 30 లోపు కనుక ఈ వారంలో కనుక నాటుకుంటే కాలీఫ్లవర్ మీకు మంచి. మనకి ఇప్పుడు నాటుకుంటే దాదాపు మనకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఫస్ట్ వరకల్లా మనకు క్రాప్ అనేది ఫస్ట్ వీక్ అయిపోవాలి. మేలో కనుక మనం సమ్మర్లో మేలో 45 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటిపోతుంది టెంపరేచర్. కాబట్టి ఏదైనా క్రాప్ మేలో తీసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి మీరు మార్చ్ ఎండింగ్ వరకల్లా మీ క్రాప్స్ అన్ని దాదాపు కంప్లీట్ కావాలి మనకు వేసుకున్నాయి. కాబట్టి కాలీఫ్లవర్ ఇప్పుడు ఇమీడియట్గా వేసుకుంటే మనకు 60 రోజుల్లో క్రాప్ అయిపోతుంది. మనకు ఒక 1 వీక్లో కటింగ్ అయిపోయినా 10 డేస్లో మనకు దాదాపు 70 డేస్లో క్లోజ్ అయిపోతుంది క్రాప్. కావలిస్తే కాలీఫ్లవర్ వేసుకునేటప్పుడు కంపల్సరీగా వెరైటీని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఇందులో వేసుకోదగ్గ మంచి వెరైటీలు వచ్చేసి మనకు సింజెంటా వాళ్ళది 1522 అనేది వస్తుంది, CFL 1522. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే సింజెంటా వాళ్ళది 6099 అనేది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇది హ్యాపీ వెరైటీ అని కూడా ఉంది ఒకటి. అదే అంటే రైతులు వేసింది నేను చూడలేదు, బట్ అది వస్తుంది అంటారు హ్యాపీ వెరైటీ. బట్ ఇవి అయితే కంపల్సరీగా వస్తాయి. ఇందులో ముఖ్యంగా మంచి మనకు క్రాప్ వచ్చేది టెంపరేచర్ని తట్టుకొని CFL 1522 అనేది వచ్చే అవకాశం ఉంటుంది సింజెంటాది. కాబట్టి ఇది మీరు కంపల్సరీగా ఇమీడియట్గా వేసుకుంటే మీకు ఎకరాన 60 నుండి 70,000 లేదా మ్యాక్సిమం కటింగు, మార్కెటింగు అన్నీ కలుపుకున్న 1,00,000 రూపాయల పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి అయినా మీకు 18 టన్నులు కనుక మీరు ఆదాయం తీసుకునే అవకాశం ఉంటే 18,000 నుండి 20,000 మొక్కలు మనం వేసుకున్నట్లయితే 15,000 మొక్కలు మనకున్న 15,000 టన్నులు అంటే దాదాపు మనకు ఒక 30 నుండి కేజీ మధ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం 22,000 మొక్కలు నాటుకుంటే యావరేజ్గా వచ్చేసి మనకు 15,000 కిలోలు అంటే 15 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక టన్నుకు మనకు మినిమం తక్కువ రేటు 30 రూపాయలు, నేను చెప్పేది ఎక్కువ ఉంటుంది 40-50 ఉంటుంది. సమ్మర్లో 30 రూపాయలు పెట్టుకున్నా మీకు మంచి 4,50,000 ఆదాయం వచ్చే అవకాశం, 4,50,000 మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనకు 1,00,000 ఖర్చు వేసినా 3 నుండి 3.5 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇవన్నీ మీరు కరెక్ట్గా అవగాహనతో ఫంగిసైడ్లు, త్రిప్స్, మన ఈ పురుగు మందులు అంటే డై అండ్ బ్లాక్ మౌత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇది పోక లద్దె పురుగు కాలీఫ్లవర్లో ఉంటుంది. తర్వాత హై డెన్సిటీ మెయింటైన్ చేయడము, కరెక్ట్ సీడ్ అనుకోవడము, కరెక్ట్గా మనం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు 4 లక్షలు కాకపోయినా మనకు మినిమం మనకు కొంత క్రాప్ డ్యామేజ్ అయినా కొత్తగా చేసినా అవగాహన లేకున్నా మినిమం 3 లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాలీఫ్లవర్లో. బట్ ఇది కరెక్ట్గా ప్లాన్ ప్రకారం చేసుకున్నప్పుడే. కొత్తగా ఎవరైనా రైతులు సాగు చేసుకున్నట్లయితే 1 ఎకర్ కాకుండా ఒక 10 గుంటలు కానీ 1/2 ఎకర్ ప్రయత్నం చేసి చూడండి ఈ సంవత్సరము. నెక్స్ట్ మళ్ళీ ఎక్కువ మొత్తంలో సాగు చేయవచ్చు. ఇది కాలీఫ్లవర్ అనేది. కాలీఫ్లవర్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ ఉంది, వీలైతే ఎండింగ్లో ఇస్తా. ఈ వీడియో ఎండింగ్లో చూడండి. కాలీఫ్లవర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన అందులో. ఇంకా పూర్తి డీటెయిల్స్తో కూడిన వీడియో త్వరలోనే చేస్తా. సో నెక్స్ట్ కాలీఫ్లవర్ తర్వాత వచ్చేసి మీరు కాకెర నాటుకోవచ్చు. కాకెరలో కూడా మంచి వెరైటీలు ఉన్నాయి. సింజెంటాలో అస్మిత ఉంది, తర్వాత ఈ లిటిల్ చాంప్ ఉంది. ఇటువంటి వెరైటీలు ఉన్నాయి. కాకెరకు స్పెషల్గా మీరు మార్కెటింగ్లో వెరైటీ అంటే బ్లాక్ వెళ్తుందా, వైట్ వెళ్తుందా, సైజు పొడవు చిన్నయ అవి ఒకటి చూసుకోండి. బట్ ఏదైనా మనకు సమ్మర్లో కాకెర అనేది వస్తుంది, టెంపరేచర్ని తట్టుకుంటుంది కాకెర. కొంచెం చలికాలం ఇబ్బంది కాబట్టి మీకు కాకెర అనేది వేసుకోవచ్చు. ఈ వీక్లో వేసుకుంటే మీకు కంపల్సరీగా నేలపైన వేసుకోవచ్చు, కానీ నేలపైన మీకు దిగుబడి అనేది తగ్గుతుంది.
ఉంటుంది, ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు బ్యాక్లో చూస్తున్నట్టు స్టేకింగ్ చేసుకున్నట్టయితే కంపల్సరీ మినిమం 12 నుండి 15 టన్నుల దిగుబడి తీసుకోవచ్చు. 12 టన్నుల దిగుబడి తీసుకున్నా మీరు ఒక ఎకరంలో 3,60,000, 12 టన్నులకు 30 రూపాయల రేటుతోనైనా 3,60,000లో 1,00,000 వీటన్నిటికీ స్టేకింగ్, మల్చింగ్కు, ఈ మందులకు వీటికి పోయినా కంపల్సరీ మీకు ఒక 2,60,000, 2,50,000 ఎకరాన మిగిలే అవకాశం ఉంటుంది. మినిమం 30 రూపాయల రేటు ఉంటుంది. ఇంకా ఎక్కువ రేటును బట్టి ఎక్కువ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాకర అనేది మంచి వేసుకోవచ్చు. ఇవి ఎందుకు వీటికి డిమాండ్లు ఉంటాయి, ఎందుకు ఇవి వేసుకోవాలని చెప్తున్నా అంటే ఇవి వేసుకొని క్రాప్ తీయడం అంత ఈజీ కాదు. వీటిలో వచ్చే డిసీజెస్, ఫంగిసైడ్లు, పురుగు మందులు వీటిపైన కరెక్ట్గా అవగాహన అనేది చాలామంది రైతులకు ఉండదు, వెరైటీస్ పైన, రకాల పైన. కాబట్టి ఇవి కంపల్సరీగా మీరు పూర్తి అవగాహన చేసుకొని వేసుకుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి కాలీఫ్లవరు, తర్వాత వచ్చేసి కాకర. నెక్స్ట్ వచ్చేసి మనకు బీర కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈస్ట్ వెస్ట్ వాళ్ళది నావి బాగా చాలామంది వేస్తున్నారు, మంచి దిగుబడి వస్తుంది. బట్ దానికి కంపల్సరీ స్టేకింగ్ వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. బీర అనేది చాలా సెన్సిటివ్, కాకర తట్టుకుంటుంది కానీ బీర తట్టుకోదు. కాబట్టి వేసుకుంటే ఈ వారంలోనే బీర వేసుకోండి. ఈస్ట్ వెస్ట్ నావి కానీ ఇంకేదైనా మీకు తెలిసిన మంచి వెరైటీలు ఉంటే వేసుకోవచ్చు. ఎవరైనా రైతుల అనుభవాలను ఎవరైనా వేసిన రైతులు ఉంటే తెలుసుకొని ఈస్ట్ వెస్ట్ నావి అయితే ఇప్పుడు వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్తిమీర అనేది కరెక్ట్ టైం ఇప్పుడు వేసుకునేది. మీకు ఇప్పుడు దాదాపు 30 నుండి 40 రూపాయల కేజీ మార్కెట్లో ఉంది. ఇప్పుడు అదే మనం బీర చెప్పుకున్న బీర ఈరోజు దాదాపు 60 రూపీస్ ఉంది బీర అనేది. కాబట్టి కంపల్సరీగా మీరు ఈ కూరగాయలు వేసుకుంటే రేట్ దొరికే అవకాశం ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బట్ కొత్తిమీర వేసుకునేటప్పుడు సమ్మర్లో ఎండకు, టెంపరేచర్కు కొత్తిమీర రాదు, దిగుబడి రాదు, కరెక్ట్ రాదు. కాబట్టి కంపల్సరీ ఈ రెయిన్ పైప్స్ అనేవి దొరుకుతాయి. రెయిన్ పైప్స్ వేసుకొని బెడ్ల మాదిరిగా చేసుకొని మీరు కొత్తిమీర కనుక వేసుకుంటే కంపల్సరీగా ఇప్పుడు వేసుకుంటే మీరు ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు, మీరు మార్చ్ ఎండింగ్ వరకు మార్కెట్లోకి తీసుకెళ్ళినా మీరు మంచి ఈ రెయిన్ పైపుల ద్వారా కొత్తిమీరను మీరు సాగు చేసి మినిమం 30-40 రూపాయలు, 50 రూపాయల రేటు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీరకు సంబంధించిన వెరైటీలు ఏ వేసుకోవాలి, అది ఎప్పుడు వేసుకుంటే బెటరు, ఏ విధంగా అనేది కొంత సమాచారం మన ఛానల్లో ఉంది. దానికి సంబంధించిన వీడియోలు మీకు ఎండింగ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది, చూడండి. అంటే ఈ విధంగా మీరు కాలీఫ్లవరు, తర్వాత కాకర, తర్వాత బీర, తర్వాత కొత్తిమీర, ఇవి 4 రకాల వెజిటేబుల్స్ కంపల్సరీగా ఇప్పుడు వేసుకోవచ్చు. బట్ వేసుకునే ముందు పూర్తి అవగాహన, పూర్తి సమాచారంతో వేసుకున్న తర్వాత క్రాప్ అయ్యే వరకు ప్రతిరోజు గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఏ ఫంగిసైడ్, ఏ ఇన్సెక్టిసైడ్, ఏ ఫెర్టిగేషన్ ఇవ్వాలి, వీటి పూర్తి సమాచారంతో మాత్రమే మీరు ముందుకు సాగితే మంచి ఆదాయం రైతుకు పొందే అవకాశం ఉంటుంది. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లు అడగండి. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓన్లీ వాట్సాప్ చేయండి, తప్పనిసరి అయితే మాత్రమే కాల్ చేయండి. సో ఇది ఇంకా దీనికి సంబంధించిన ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తా. కొత్తగా ఛానల్ చూస్తున్న రైతు సోదరుల కింద సబ్స్క్రైబర్ రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాట్సాప్లో కానీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మీకు ఎటువంటి వీడియోలు కావాలి, ఏ పంటకు సంబంధించిన కింద కామెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.